తిన్నింటి వాసాలు లెక్కబెట్టుడంటే గిదేనుల్లా. పని మనిషి లెక్క నమ్మకంగా ఇంట్లో వండుకుంటేనే గా ఇంటికే పెద్ద కన్నం పెట్టిండ్రట ఆల్మగలు కలిసి. పట్నం కాచిగూడలున్న ఒక బిజినెస్ మ్యాన్ ఇంట్లో నేపాల్కెంచి వచ్చిన ఇద్దరు ఆల్మగలు పని మనుషులుగా షెరీకైనరట గీ నడమనే. ఇక ఇంట్లున్న సామాన్లు సొమ్ములు చూసి ఆళ్ళ కండ్లన్నీ మండినాయో లేకపోతే మేం కూడా గీల లెక్కనే సిరిమంతులు కావాలని అనుకున్నారో ఏందో గాని ఓనర్లకు పెట్టే అన్నంలా మత్తు మందు కలిపి ఇంట్లో దొంగతనం చేసిండ్రట. ఎండాకాలం సెలవులు వచ్చినాయని ఇంట్లున్న కొడుకు కోడలు ఫారిన్ టూర్కు పోయిండ్రట. ఇక ఇంటామెతోని కలిసి బిజినెస్ మ్యాన్ ఒక్కడే ఉన్నాడట. ఇక ఇదే సందుల మందన్నట్టు రాత్రిపూట బువ్వల మత్తు మందు కలిపి ఇంట్లున్న సొమ్ములు 3 కోట్ల రూపాయలు మొత్తం చదురుకొని అవతలబడ్డారట ఇద్దరు పని మనుషులు. ఆగో ఎప్పటికీ పొద్దుగాలనే వాకింగ్ వచ్చే గీనెందుకో ఇయ్యాల రాలేదని సోపతిగాళ్ళు ఇంటికి పోయి చూసే వరకు ఇద్దరాక ఇంకా మత్తుల్నే ఉన్నారట. ఇక ఎంబటే వాళ్ళను దవాఖానలో షెరీగా చేసిండ్రు. ఇక ఈ ముచ్చట మీద పోలీసోళ్ళకి కంప్లైంట్ చేసే వరకు వాళ్ళు కేసు బుకింగ్ చేసుకొని ఎంక్వైరీ చేసే పనిలో పడ్డారట. చూసిండ్రు కదా పబ్లిక్ దొంగలు ఎట్లా మోపైనరో. నమ్మకంగా వండుకుంటేనే చోరీలు ఎత్తున్నారు గిట్లనే శానా మంది. గందుకే గిసొంటోళ్ళతోని జర పైలం మరి.